సో హలో గాయస్, నా బరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్ ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్ ఈరోజు రాలో ఫైనలీ ది ట్రైబల్ చీఫ్, ది ఫైనల్ చీఫ్ రోమన్ రేన్స్ ఈరోజు రిటర్న్ చేసినారు. అండ్ ఫైనలీ మనకు వచ్చిన రూమర్స్ నిజమైన బాస్, రోమన్ రేన్స్ రిటర్న్ చేసినారు అండ్ అటాక్ చేసినారు మన సెత్ ఫ్రీకింగ్ రాలెన్స్ పైన. అండ్ హైలైట్ ఏంటంటే ఓన్లీ సెత్ రాలెన్స్ పైన అని కాదు, అక్కడ మన సీఎం పంక్ ఉండే కదా, సో సీఎం పంక్ పైన అటాక్ చేసిన అనమాట. చాలా జరిగింది ఈరోజు రాలో. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఏమైనా టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన మెయిన్ ఈవెంట్ జే ఊసోది. సో జే ఊసో ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. సో మన జే ఊసో రింగ్లో వచ్చేసినారు. రింగ్లో రాగానే బాస్ మనకి అంటే షో స్టార్టింగ్లోనే ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికాయనమాట, గ్రేసన్ వాలర్ వర్సెస్ జే ఊసో మధ్యలో. సో ఈ మ్యాచ్ మంచిగా ఉండే. అండ్ గ్రేసన్ వాలర్తో పాటు అక్కడ రింగ్ సైడ్ మన ఆస్టన్ థ్యూరీ ఉండే అనమాట. ఆస్టన్ థ్యూరీ ఈ మ్యాచ్ మధ్యలో చాలా ఇంటరప్ట్ చేస్తుంటాడు. బట్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన జే ఊసో. జే ఊసో ఈ మ్యాచ్లో గెలిచినారు బాస్. అండ్ హైలైట్ ఏంటంటే జే ఊసో విన్నర్ కాగానే ఆస్టన్ థ్యూరీ అటాక్ చేసినారు మరొకసారి. అంటే మన జే ఊసో పైన గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టన్ థ్యూరీ వీళ్ళిద్దరు కలిసి అటాక్ చేస్తుంటారు జే ఊసో పైన. సో అప్పుడే మన జే ఊసో ఫైట్ బ్యాక్ చేసినారనమాట. గ్రేసన్ వాలర్ రింగ్ బయట పడేసినారు, రింగ్లో స్పియర్ ఇచ్చి పడేసినారు మన ఆస్టన్ థ్యూరీకి. అంత బాగుండే స్ప్లాష్ ఇచ్చి పడేసినారు. కానీ అంతలోనే మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ గుంథర్ ఒకటిసారి వచ్చినారు. గుంథర్ వచ్చి సబ్మిషన్ లాక్ చేసినారనమాట. అండ్ చిన్న బ్రాల్ జరిగింది. అండ్ ఈ బ్రాల్ అప్పర్ హ్యాండ్ మన గుంథర్దే ఉండే బాస్. ఎస్, ఎందుకంటే అక్కడ ఆస్టన్ థ్యూరీ గ్రేసన్ వాలర్ వీళ్ళందరూ ఆల్రెడీ అటాక్ చేసినా కదా, సో ఇంకా కొంచెం వీక్ ఉంటారనమాట మన జే ఊసో. దీని లాభం మొత్తం మన గుంథర్కి అయిపోయింది. గుంథర్ వచ్చి అటాక్ చేసి పడేసినారు మన జే ఊసో పైన. అండ్ బాస్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ ఇలా బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన లోగన్ పాల్ది. సో లోగన్ పాల్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఈరోజు బూ చేసినారు మన లోగన్ పాల్కి. అండ్ లోగన్ పాల్ వచ్చి అక్కడ ఏమని చెప్పినారు అంటే చూడండి, అస్సల్లో ఇప్పుడు అంటే ఇక్కడ ఏజ్ స్టైల్స్ రావాలన్నమాట. ఏజ్ స్టైల్స్ వచ్చి నాకు పిలుస్తాడని చెప్పినాడు. బట్ నేనే ఇక్కడ రింగ్లో వచ్చేసిన, ఎందుకంటే నేను ఏజ్ స్టైల్స్ లాంటి టైప్ మనిషిని కాదన్నమాట అని మన లోగన్ పాల్ మాట్లాడుతుంటారు. బట్ ఆయన అక్కడ ఉన్న ఫ్యాన్స్ బూ పైన బూ చేస్తుంటారు. సో అప్పుడే లోగన్ పాల్ చెప్పినారు, హే మీరందరూ మర్చిపోయినట్టున్నారు, నేను లోగన్ పాల్ని. అండ్ లోగన్ పాల్ అంటే నాలాంటి మనుషుల పేరు విన్న తర్వాత కొన్ని పేర్స్ గుర్తొస్తాయన్నమాట. లైక్ ద రాక్, లైక్ మన జాన్ సీనా అని చెప్పినారనమాట. అండ్ ద రాక్ గురించి అక్కడ మాట్లాడినారు. అండ్ ఏమని చెప్పినారు అంటే చూడండి, అంటే ఇప్పుడు చాలామంది అంటే కొడి రోడ్స్ లాంటి డమ్మిగాలు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇంత మంచి ఆఫర్ దొరికినప్పుడు వాళ్ళు ఆఫర్తో భయపడి పారిపోతారనమాట. బట్ ద రాక్ నేను అలాంటి మనిషిని కాదు, అర్థమైందా? నాకు అవకాశం దొరికితే నేను కంపల్సరీ నేను అవకాశం లాభం లేపుతానమాట. ఈ టైప్లో మన లోగన్ పాల్ చెప్పినారు. అండ్ అంతేకాదు లోగన్ పాల్ ఏమన్నారంటే చూడండి, జాన్ సీనాకి అంటే 20 సంవత్సరాలు పట్టాయన్నమాట. అంటే 20 సంవత్సరాలు ఇప్పుడు అర్థమైంది అంటే మంచోళ్ళ పరిస్థితి లాస్ట్లో వచ్చేంత వరకు మంచోళ్ళే మొత్తం బేకార్ అయిపోతాయి అనమాట, వాళ్ళకి ఏం దొరకని ఇప్పుడు అర్థమైపోయింది అనమాట మన జాన్ సీనాకి. అందుకని ఈ టైప్ జాన్ సీనా మారిపోయినాడు. అండ్ అందుకనే కదా అంటే ఇప్పుడు నాలాంటి మనుషులు ఎప్పుడు ఇంకా అడుగు పెట్టరని నేను ఇక్కడ మన మెడిసిన్ స్క్వేర్ గార్డెన్లో ఇక్కడ రింగ్లో ఉన్నాను. అండ్ మీలాంటి మనుషులు అక్కడ క్రౌడ్లో కూర్చున్నారనమాట, టీవీలో చూస్తున్నారనమాట. బట్ నేను ఒక పెద్ద సెలబ్రిటీని, నేను ఇక్కడ రింగ్లో ఉన్నాను. అండ్ నాలాంటి సెలబ్రిటీస్ అందుకని ఇక్కడ వస్తారనమాట అని చెప్పి. అండ్ అక్కడ ఒక సెలబ్రిటీ ఒక గెస్ట్ ఉండనమాట. ఆ గెస్ట్ దగ్గర వెళ్ళినారు, అడిగినారు అంటే నువ్వు ఎవరికోసం వచ్చిన అడిగినప్పుడు ఆ గెస్ట్ అక్కడ ఏమని చెప్పిండంటే, నేనైతే ఇక్కడ అంటే మన సీఎం పంక్ సెత్ రాలెన్స్ మ్యాచ్ చూడడానికి వచ్చినాను, ఇక్కడ ఎవరు నిన్ను చూడడానికి రాలేదు లోగన్ పాల్ అని ఎక్కిరిచ్చినారనమాట. ఏజ్ స్టైల్స్ గురించి అక్కడ మాట్లాడినారు. సో అప్పుడే ఇక మన లోగన్ పాల్ పిచ్చి కోపం వచ్చింది. లోగన్ పాల్ ఆ సెలబ్రిటీ ఆ గెస్ట్కి లేపెత్తేసినారనమాట, రింగ్ తీసుకెళ్ళి అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే మన ఏజ్ స్టైల్స్ వచ్చినారు. ఏజ్ స్టైల్స్ వచ్చి కాపాడినారు. అండ్ ఏజ్ స్టైల్స్ వచ్చి అటాక్ చేసినారు లోగన్ పాల్ పైన. లోగన్ పాల్ అప్పుడే రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. అండ్ లోగన్ పాల్ వెళ్ళిపోతుంటారు అనమాట. సో అప్పుడే మన ఏజ్ స్టైల్స్ పిలుస్తుంటారు, రింగ్లో చూసుకొని పిలుస్తుంటారు. బట్ అయినా లోగన్ పాల్ రాలేదు. అండ్ బాస్ ఇంకేముంటే చిన్న బ్రాల్ అప్పర్ హ్యాండ్ మన ఏజ్ స్టైల్స్ ఉండే. అండ్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ ఇలా చిన్న బ్రాల్ అయిపోయింది.
సో నెక్స్ట్ మనకి ద న్యూ డే వర్సెస్ రెమిస్టేరియో అండ్ డ్రాగన్ లీ మధ్యలో ఒక టొర్నాడో ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికాయి. నిజంగా చాలా జబర్దస్త్ ఫైట్ మనకి ఈ మ్యాచ్లో చూడడానికి దొరికాయి అన్నమాట. చాలా ఎంటర్టైనింగ్ మ్యాచ్ ఉండేది. కానీ ఈ మ్యాచ్ మధ్యలో ఒక మనిషి అంటే ఒక మాస్క్ పెట్టుకొని వచ్చిండు అనమాట. అండ్ ఆ మాస్క్ పెట్టుకొని వచ్చిన మనిషి ఇలా పైన అటాక్ చేసిండు, మన రెమిస్టేరియో పైన డ్రాగన్ లీ పైన అటాక్ చేసిండు అనమాట. దీని లాభం ద న్యూ డేకి అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్లో వచ్చింది ఇంకెవరు కాదు, ద న్యూ డే అండ్ ఆ మాస్క్ పెట్టుకొని వచ్చిన మనిషి ఇంకెవరు కాదు, మన చాడ్ గేబుల్ అన్నమాట. చాడ్ గేబుల్ వచ్చి అటాక్ చేసినారు రెమిస్టేరియో అండ్ డ్రాగన్ లీ పైన. ఓకే, సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. సో మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ కోడీ రోడ్స్ అక్కడ రింగ్లో రాగానే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేశారనమాట. అండ్ మన కోడీ సెగ్మెంట్లో అంటే స్టార్టింగ్లో మధ్యలో అంటే మనకి మన సీనా సక్స్ అనే ఛాన్స్ మనకి చాలా అంటే చాలా వినపడ్డాయి అనమాట. అండ్ అంతేకాదు మన కోడీ రోడ్స్ చెప్పినారు, సో దేని గురించి మాట్లాడదాం చెప్పండి అని చెప్పినారు. సో ఫ్యాన్స్ మళ్ళీసారి సీనా గురించి కొంచెం బ్యాడ్గా చాంట్ చేసినారు. సో అప్పుడే ఇక మన కోడీ రోడ్ చెప్పినారు, చూడండి నేను ఇక్కడ ఈరోజు ఎందుకు వచ్చినానంటే ఇది ఒక అంటే మన మెడిసిన్స్ గార్డెన్ అనమాట. సో అందుకే నేను ఇక్కడ వచ్చినాను. అండ్ నా అపోనెంట్ జాన్ సీనా గురించి మాట్లాడితే రెస్ల్‌మేనియా 41లో కాకపోయినా అపోనెంట్ జాన్ సీనా ఈరోజు ఇక్కడ రాలేదు, కానీ నేను ఇక్కడ వచ్చినా అని ఒక టైప్లో మన కోడీ రోడ్స్ చెప్పినారు. అండ్ అంతే కోడీ రోడ్స్ అక్కడ ఏమన్నారంటే చూడండి, ఇప్పుడు ఫైనల్ బాస్ ద రాక్, ట్రావిస్ స్కాట్ అండ్ మన జాన్ సీనా అంటే మేబీ అంటే ఇప్పుడు మన జాన్ సీనా ఈరోజు వస్తాడేమో అనుకున్నాం, బట్ నెక్స్ట్ వీక్ వస్తాడంట మన జాన్ సీనా అని ఈ టైప్ చెప్పినా. ఆల్రెడీ అందరూ తెలుసు అనమాట. March 17th అంటే మన కోసం March 18th రోజు కాకపోయే రా కోసం మన జాన్ సీనా ముందే అడ్వర్టైజ్ ఉన్నారు, అందరూ తెలుసు. బట్ అక్కడ కోడీ రోడ్స్ వచ్చి ఏమని చెప్పినా అంటే ఈరోజు కాదు నెక్స్ట్ వీక్ రాలో వస్తున్నాడు జాన్ సీనా అని మన కోడీ రోడ్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు కోడీ ఏమన్నారంటే చూడండి, ఇదే జాన్ సీనా ఇక్కడే ఎంఎస్జీలో ఎరీనాలో ఒకప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ గెలిచినాడు. అండ్ ఇదే జాన్ సీనా ఒకప్పుడు ఇదే ఎరీనాలో రాయల్ రంబుల్ గెలిచినాడు, బట్ ఇదే జాన్ సీనా ఈరోజు రాలేదు. అండ్ ఈ డిసిజన్ జాన్ సీనా కోసం చాలా ఈజీ ఉండే అనమాట. అంటే ఇలాంటి మనుషులు ఏంటంటే మనుషులకి మోసం చేసి చాలా ఈజీగా ఎంకలు అడుగు పెట్టేస్తారనమాట. అండ్ జాన్ సీనా సేమ్ అదే చేసినాడు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు జాన్ సీనా పార్ట్ టైం ఇప్పుడు పార్ట్ టైం అలా ఉన్నాడు కదా, సో పార్ట్ టైం నాకు ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట. ఎందుకంటే మీరే చూడండి, అంటే జాన్ సీనాది ఒక పార్ట్ టైం ఒక మంచి సూపర్ స్టార్ది ఫుల్ టైం కన్నా ఒక బెటర్ ఉంటుంది అనమాట. అంటే జాన్ సీనా పార్ట్ టైం వచ్చినా ఒక ఫుల్ టైమర్ కన్నా బెటర్ కనిపిస్తాడని ఈ టైప్లో మన జాన్ సీనా గురించి కొంచెం గొప్ప మాట్లాడడం. కానీ అక్కడ ఉన్న ఫ్యాన్స్ మరోసారి జాన్ సీనా పైన కొన్ని చాంట్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. కొంతమంది మంచి చాంట్ చేసినారు, కొంతమంది బ్యాడ్గా చాంట్ చేసినారు. అండ్ దాని తర్వాత ఇంకా చాలా చెప్పినారు కోడీ రోడ్స్, లైక్ బెస్ట్ ఫర్ బిజినెస్ అని చెప్పినావు కదా జాన్ సీనా. బెస్ట్ ఫర్ బిజినెస్ అంటే ఏంది అంటే ఎలిమినేషన్ చేంబర్ తర్వాత నువ్వు ఒక ట్వీట్ చేసినావు అన్నమాట సోషల్ మీడియాలో ఎక్స్లో. అండ్ అదేంటంటే ఏదైనా పని మన మనసు లేకున్నా పని మనము అంటే చాలా డిసిప్లిన్గా చాలా మంచి చేయాలి అంటే. సో ఇదే నువ్వు నేర్చుకున్నావు ఈ టైప్ చాలా ఎక్కించినావు అన్నమాట మన జాన్ సీనాకి. అంటే క్లియర్లీ చెప్పేసినారు, నువ్వు బెస్ట్ ఫర్ బిజినెస్ అని చెప్పినావు కదా జాన్ సీనా, ఇప్పుడు నీ వల్ల కాదు ఇక్కడ బిజినెస్ అంటే ఇక్కడ మొత్తం బిజినెస్ చేంజ్ అయిపోయిందని చాలా క్లియర్లీ చెప్పేసినారు మన కోడీ రోడ్స్. అండ్ మన కోడీ రోడ్స్ చాలా క్లియర్లీ వార్నింగ్ ఇచ్చేసినా అనమాట. అండ్ ఓపెన్లీ చెప్పాలంటే చూడండి ఈ సెగ్మెంట్ కొంచెం డల్గా అనిపించింది అనమాట, ఓపెన్లీ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన కోడీ రోడ్స్ పైన జాన్ సీనా అటాక్ చేసిండు, ఓకే. అండ్ అటాక్ చేసి ఇక మాయమైపోయింది కదా ఇక మన జాన్ సీనా మూవీ షూటింగ్లో వెళ్ళిపోయింది కదా. అండ్ ఇక దెబ్బలు తిన్న మనిషి ఎవ్రీ వీక్ వస్తున్నాడు, వచ్చి ఆ దెబ్బలు తిన్న మనిషియే ఒక టైప్లో వార్నింగ్ ఇస్తున్నాడు. సో ఎక్కడ అంతా హైలైట్గా కనిపిస్తలేదు అనమాట. అసలు మన జాన్ సీనా ఈ పార్ట్కి వచ్చేయాల్సింది అండ్ మన జాన్ సీనా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది అనమాట. అంటే మన జాన్ సీనా ఎందుకు ఈ టైప్లో చేసినారు, ఎందుకు హీల్ టర్న్ చేసినారు, ఎందుకు అటాక్ చేసినారు, అసలు రీజన్ ఏంది, అసలు ఏమనిపించింది అని ఈ టైప్లో అప్పుడు మన జాన్ సీనా మాట్లాడితే ఇంకా హైలైట్గా ఉంటుండే అనమాట. సో అందుకని ఈరోజు మన కోడీ రోడ్స్ ఫేస్ పైన అది కనిపించింది అనమాట. అంటే ఏదో వస్తున్నారు కోడీ రోడ్స్ మాట్లాడుతున్నా వెళ్ళిపోతున్నా అట్లా అయిపోయింది ఈ సెగ్మెంట్. కానీ నెక్స్ట్ వీక్ మాత్రం అట్లా ఉండదన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ వీక్ రాలో ఇక ఫైనల్లీ మన జాన్ సీనా వస్తున్నారు, మన కోడీ రోడ్స్ అడ్వర్టైజ్ ఉన్నారు అనమాట నెక్స్ట్ వీక్ మన రా కోసం. సో నెక్స్ట్ వీక్ ఇలా మధ్యలో ఒక సాలిడ్ సెగ్మెంట్ మనకి చూడడానికి దొరుకుతుంది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ రాలో మన హీల్ సీనా వస్తున్నారు బాస్. సో నెక్స్ట్ మనకి రకెల్ రోడ్రిగస్ వర్సెస్ బేలీ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఇది ఒక ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అంటే మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసము ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండే అనమాట. రింగ్ సైడ్ అక్కడ మన లీ మోర్గన్ ఉండే, డామినిక్ ఉండే అండ్ బాస్ ఈ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేసినారు వీళ్ళు అండ్ బాస్. అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన రకెల్ రోడ్రిగస్ అండ్ మన బేలీ ఈ మ్యాచ్లో ఓడిపోయింది బాస్. సో నెక్స్ట్ రింగ్లో ఎంటర్ అయిపోయింది మన న్యూ
ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ఇయో స్కైది అండ్ రింగ్ లో మన మైకల్ కోల్ ఉండే అనమాట. మన మైకల్ కోల్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు అండ్ చిన్న ఇంటర్వ్యూ టైప్ జరిగింది అనమాట. అండ్ మన ఇయో స్కై రాగానే ఫస్ట్ అయితే ఫ్యాన్స్ చాలా మంచి సపోర్ట్ చూపించినారు బాస్. అండ్ అంతేకాదు మన మైకల్ కోల్ ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడిగినారంటే, లాస్ట్ వీక్ రియా రిప్లీతో నీ మ్యాచ్ ఉండే నిజంగా కిరాక్ మ్యాచ్ ఉండే అనమాట. నువ్వు రియా రిప్లీ ఓడిపించేసినావు, ఇప్పుడు నువ్వు న్యూ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్. సో ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది ఈ క్వశ్చన్ అడిగినప్పుడు? ఫ్యాన్స్ అందరూ అప్పుడే అక్కడ యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేస్తాను అనమాట మన ఇయో స్కై కోసం. సో అప్పుడే మన ఇయో స్కై ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ అని చెప్పింది. అండ్ మన మైకల్ కోల్కి ఏమని చెప్పింది అంటే, నీకు తెలుసా మైకల్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మెడిసిన్ స్క్వేర్ గార్డెన్లో హ్యాజ్ ఎ ఛాంపియన్లా రావాలంటే నిజంగా చాలా పెద్ద డ్రీమ్ ఉండేదన్నమాట. అండ్ ఫైనల్ నేను ఈరోజు వచ్చినాను హ్యాజ్ ఎ ఛాంపియన్ మన ఇయో స్కై చెప్పింది. సో ఫ్యాన్స్ మళ్ళీ ఒకసారి షేర్ చేసినారు. అండ్ మన ఇయో స్కై అప్పుడే ఏమని చెప్పింది అంటే, చూడండి ఇప్పుడు నేను ఈ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినాను అండ్ ఇప్పుడు నేను రెస్ల్ మేనియాలో వెళ్ళిపోతున్నాను. సో నిజంగా చాలా చాలా మస్తు అనిపిస్తుందని మన ఇయో స్కై చెప్పింది. సో అప్పుడే మన మైకల్ కోల్ అక్కడ నెంబర్ 1 కంటెండర్ని అంటే బియాంకా బెలెర్కి అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన బియాంకా బెలెర్ది. అండ్ మన బియాంకా బెలెర్ అక్కడ రింగ్లో వచ్చి ఏమని చెప్పి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇయో స్కై కంగ్రాచులేషన్స్, నువ్వు ఛాంపియన్షిప్ గెలిచినావు అండ్ ఇప్పుడు మనం ఇద్దరం రెస్ల్ మేనియాలో ఫైట్ చేయబోతున్నాం, నిజంగా చాలా మంచి అనిపిస్తుంది అని మన బియాంకా బెలెర్ చెప్పింది. సో అప్పుడే మన మైకల్ కోల్ ఏమని అడిగినారంటే, బియాంకా బెలెర్కి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, చూడు బియాంకా బెలెర్ నిజం చెప్పాలంటే లాస్ట్ వీక్ రియా రిప్లీ వర్సెస్ ఇయో స్కై మ్యాచ్ జరుగుతున్నప్పుడు నువ్వు ఇక్కడ రింగ్ సైడ్ కూర్చున్నావు అనమాట. రింగ్ సైడ్ ఉండే నువ్వు అండ్ ఎక్కడ నువ్వు ఆ మ్యాచ్ మధ్యలో కొంచెం ఇన్వాల్వ్ అయిపోయినావు. సో దానివల్లనే మన రియా రిప్లీ ఓడిపోయింది. లేదంటే ఈరోజు ఎవరు తెలుసు అంటే మన రియా రిప్లీయే ఈరోజు యాజ్ ఎ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్లా ఇక్కడ రింగ్లో ఇళ్ళపడి ఉంటుండే అని ఈ టైప్లో మన మైకల్ కోల్ ఈ క్వశ్చన్ అడగంగానే బాస్ మన బియాంకా ఏమని చెప్పినట్టు, చూడు మైకల్ నేను కావాలని చేయలేదు, అంటే ఏదో ప్లాన్ చేసుకొని రాలేదన్నమాట. ఇక్కడ నేను రింగ్ సైడ్ వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చున్నాను అప్పుడు అంటే, నా అపోనెంట్ ఎవరు, నేను ఎవరితో ఫైట్ చేయబోతున్నాను రెస్ల్ మేనియాలో అని నేను నా అపోనెంట్ కోసం వచ్చినా అనమాట. అండ్ రియా రిప్లీ నా జోలికి వచ్చింది. సో అందుకని ఇదంతా జరిగింది, అంతా నేను ప్లాన్ చేసి రాలని కావాలని చేయలేదు. అండ్ ఐఎమ్ సారీ రియా రిప్లీ ఈ టైప్ చెప్పింది అనమాట బియాంకా బెలెర్. సో అప్పుడే అక్కడ మన ద మామీ రియా రిప్లీది ఎంట్రీ అయిపోయింది. రియా రిప్లీ అక్కడ వచ్చి ఏమని చెప్పిందంటే, ఎందుకు ఇలా చేసినావు బియాంకా బెలెర్ అంటే నీకు తెలుసా అనమాట. అంటే నువ్వు నాతో ఫైట్ చేయలేవు, నువ్వు నాతో గెలవలేవు, సో అందుకే నువ్వు ఒక ఈజీ అపోనెంట్ దొరాడుకున్నావు అనమాట. సో అందుకే నువ్వు ఒక టైప్లో ఇయో స్కైకి హెల్ప్ చేయడానికి వచ్చినావు అని రియా రిప్లీ చెప్పింది. సో మన బియాంకా ఏమని చెప్పానంటే, నేను ఇందాక చెప్పినా కదా నేను కావాలని చేయలేదు, నేను అట్లా అనుకొని రాలేదు అని చెప్పాను అనమాట. సో అప్పుడే రియా ఏమని చెప్పిందంటే, నువ్వు వెళ్ళి నీ బిజినెస్ చూసుకోవచ్చు కదా, జేడ్ కార్గిల్ నేయోమి నువ్వు బిజినెస్ చూసుకోవచ్చు అని ఈ టైప్లో అంటే వచ్చిన ఆర్గ్యుమెంట్ టైప్ ఇలా మధ్యలో జరుగుతుండే. సో అప్పుడే మన ఇయో స్కై ఏదో చెప్పాలనుకుంది కానీ మన రియా రిప్లీ చిన్న పిల్లకి ఇట్లా పక్కన జరిపేసింది అనమాట. అండ్ అప్పుడే మన బియాంకా సేమ్ అదే టైప్లో చేసింది మన ఇయో స్కైతో. సో అందుకే ఇక మన ఇయో స్కైకి పిచ్చి లేచిపోయింది, దీని అమ్మ మీరు నాతో ఇట్లా చేస్తారని చెప్పి ఇద్దరికి గుంజి ఒక స్లాబ్ ఇచ్చి పడేసింది. బాస్ మీరు నమ్ముతారా, రియా రిప్లీ ఒక స్లాబ్ పడ్డాదనమాట, బియాంకా బెలెర్కి అయితే ఇంకా గట్టిగా స్లాబ్ పడ్డాదనమాట. మన ఇయో స్కై ఇద్దరికి ఇచ్చి పడేసింది. అండ్ నేను ఛాంపియన్ మీకు అర్థమవుతుందా, మీరు నాకే మాట్లాడిసరే ఇదేందని చెప్పి ఇక మన ఇయో స్కై అక్కడికి వెళ్ళిపోయింది. సో నిజంగా చాలా షాకింగ్, కొంచెం ఫనీ టైప్ సెగ్మెంట్ ఉండే. అండ్ బాస్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో బాస్ నెక్స్ట్ మనకి మన రా మెయిన్ ఈవెంట్లో ఒక సాలిడ్ స్టీల్ కేజ్ మ్యాచ్, సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ వర్సెస్ మన సీఎం పంక్ మ్యాచ్. అండ్ బాస్ ఈ మ్యాచ్ గురించి అయితే నేను ఎక్కువ మాట్లాడాను అనమాట, ఎందుకంటే మీరందరూ ఈ మ్యాచ్ చూడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా బాస్ ఈ మ్యాచ్ నెక్స్ట్ లెవెల్లో ఉండే అనమాట. అంటే దీన్ని మన మాటలతో ఎక్స్ప్లెయిన్ చేయలేము, నిజంగా నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ ఉండే. ఒక మనం ఏదో రా కాదు, ఏదో ప్రీమియం లైవ్ ఈవెంట్ చూసినట్టు ఫీలింగ్ వచ్చిందనమాట ఈ మ్యాచ్. అండ్ ఒకవేళ మీరు ఈ మ్యాచ్ని చూడాలంటే మీరు కంపల్సరీ మ్యాచ్ చూడండి, మీరు రెస్లింగ్ ఫ్యాన్స్ అయితే మీరు కంపల్సరీ మ్యాచ్ చూడండి బాస్. ఎందుకంటే చాలా మంచి రెస్లింగ్, అంటే ఎన్నో ఫినిషర్స్ పడ్డాయన్నమాట. అంటే మన సీఎం పంక్ ఫినిషర్ పైన సెత్ రాలిన్స్ కిక్ అవుట్ చేస్తున్నారు, మన సెత్ రాలిన్స్ ఫినిషర్ పైన సీఎం పంక్ కిక్ అవుట్ చేస్తున్నారు. అండ్ హైలైట్ ఏంటంటే మన సీఎం పంక్ సెత్ రాలిన్స్ స్టాంప్ని సెత్ రాలిన్స్కి ఇచ్చి పడేసినారు. అండ్ అయినా మన సెత్ రాలిన్స్ కిక్ అవుట్ చేసినారు. అంటే మన సెత్ రాలిన్స్ ఏమో మన జాన్ సీనాది సబ్మిషన్ అక్కడ లాక్ చేసినారు అనమాట. అంటే చాలా జరిగింది బాస్, చెప్తున్నా కదా చాలా జరిగింది ఈ మ్యాచ్లో. ఇద్దరు టక్ ఆఫర్గా ఫైట్ చేసినారు బాస్. నిజంగా ఈ మ్యాచ్ చూసి నాకైతే చాలా జబర్దస్త్ అనిపించాయి అనమాట. అంటే
అంటే చాలామంది ఏదో జస్ట్ లైట్గా ఉంటుంది అనుకున్నారు, బట్ ఈ మ్యాచ్ నెక్స్ట్ లెవెల్ ఉండే ఏదో టక్ ఆఫ్ ఫర్గా ఫైట్ చేశారు అనమాట. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్లో ఇక మన స్టాంప్ పైన స్టాంప్ ఇచ్చి పడేసినారు మన సెత్ రాలిన్స్. అండ్ ఆ స్టీల్ కేజ్ డోర్ ఓపెన్ ఉంటాయన్నమాట. అండ్ ఒక్కడేసారి మన రోమన్ రేన్స్ వచ్చినారు బాస్. రోమన్ రేన్స్ వచ్చి అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ ఎగ్జాక్ట్ ఎక్కడికి వెళ్ళి వచ్చినారో ఆ చిన్న క్లిప్ నేను మన రెసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో, ఎస్ అంటే మన రాధ్యాడ్ ఇన్స్టాగ్రామ్ కాదు, మన రెసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ యాక్టివ్ అయిపోయింది ఒకటి తెలుసు అనమాట. సో రెసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో పెట్టినాను రోమన్ రేన్స్ అంటే ఒకసారి ఎక్కడికి వెళ్ళి వచ్చిండో ఆ చిన్న క్లిప్ నేను పెట్టినా అనమాట. చూడొచ్చు మన రెసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో వెళ్ళి. సో ఇక మన రోమన్ రేన్స్ వచ్చినారు అండ్ సెత్ రాలిన్స్ పైన అటాక్ చేశాను. ఫైనల్లీ రోమన్ రేన్స్ రిటర్న్ బాస్. రోమన్ రేన్స్ వచ్చి సెత్ రాలిన్స్ రింగ్ బయట గుంజి సూపర్ పంపించేసాను అనమాట. కానీ రోమన్ రేన్స్ అక్కడ సెత్ రాలిన్స్ బయట గుంజినందుకు ఒక టైప్లో ఈ మ్యాచ్లో మన సెత్ రాలిన్స్ విన్నర్ అయిపోయినారు అనమాట. అండ్ అంతేకాదు రింగ్ బయట సూపర్ పంచ్ బయట స్పియర్ పడ్డారనమాట. అండ్ స్టాంప్ ఇచ్చినారు బాస్. ఎస్ అంటే సేమ్ అంటే మన సెత్ రాలిన్స్ ఏ టైప్లో మ్యాట్ పైన ఫ్లోర్ పైన స్టాంప్ ఇచ్చి పడేసినారు, సేమ్ అదే టైప్లో మన రోమన్ రేన్స్ స్టాంప్ ఇచ్చి పడేసినారు అనమాట సెత్ రాలిన్స్కి. అండ్ హైలైట్ ఏంటంటే ఈరోజు సెత్ రాలిన్స్ ఫినిషర్ సెత్ రాలిన్స్కి పడుతున్నాయి అన్నమాట. ఈరోజు సీఎం పంక్ రింగ్లో కొట్టినారు, బయట రోమన్ రేన్స్ స్టాంప్ ఇచ్చి పడేసినారు అనమాట. అండ్ రోమన్ రేన్స్ ఏమన్నా అంటే నువ్వేమనుకున్నావు నా కెరియర్కి నువ్వు ఏం చేసావు అనుకుంటావు, అంత సీన్ లేదు బాబా అని ఇక రోమన్ రేన్స్ అక్కడ ఇచ్చి పడేసినారు అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఆ స్టీల్ స్టెప్ పైన మీకు గుర్తుండొచ్చు రాయల్ రంబోల్లో మన సెత్ రాలిన్స్ స్టీల్ స్టెప్ పైన అవి స్టాంప్ ఇచ్చినారు రోమన్ రేన్స్కి. సో సేమ్ అదే టైప్లో మన రోమన్ రేన్స్ ఆ స్టీల్ స్టెప్స్ పైన మన సెత్ రాలిన్స్ పెట్టినారనమాట. అండ్ స్టాంప్ ఇద్దాం అనుకున్నారు, బట్ అక్కడ ఉన్న అఫీషియల్స్ అందరూ వచ్చి ఆపేసినారు. అండ్ ఫ్యాన్స్ బూ చేసినారు ఎవరికి అంటే అఫీషియల్స్కి. అక్కడ వచ్చి ఎవరెవరు ఆపినారో వాళ్ళకి బూ చేసినారు అనమాట. ఎందుకంటే సెత్ రాలిన్స్ అటాక్ చేస్తున్నప్పుడు అంత గట్టిగా ఆపలేకపోయినారు, బట్ రోమన్ రేన్స్ అటాక్ చేస్తున్నప్పుడు ఏమో ఇంత వచ్చి ఇంత గట్టిగా ఆపుతున్నారు అనమాట. ఈ టైంలో ఫ్యాన్స్ కొంచెము అది చేసినారు, కొంచెం కోపం చూపించినారు అనమాట. అంటే అటాక్ చేస్తుంటే ఎందుకు మధ్యలో వచ్చినారని. సో ఆ టైంలో ఫ్యాన్స్ బూ చేసినారు. సో రోమన్ రేన్స్ కోసం అయితే చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు బాస్. ఫ్యాన్స్ చాలా హ్యాపీ అయిపోయినారు అనమాట రోమన్ రేన్స్కి చూసి. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ రోమన్ రేన్స్ ఇంకొక సీన్ చూసినారు. అండ్ అది ఏంటంటే అక్కడ రింగ్లో పాల్ హేమన్ అండ్ సీఎం పంక్ ఉంటారనమాట. మన పాల్ హేమన్ సీఎం పంక్ ఇట్లా హోల్డ్ చేసుకుని ఉంటారు. సో అప్పుడే ఇదంతా చూసి ఫస్ట్ రోమన్ నవ్వినారు అండ్ రోమన్ కోపంగా అక్కడ రింగ్లో వచ్చినారు. అండ్ రోమన్ రేన్స్ సీఎం పంక్కి ఇచ్చి పడేసినారు బాస్. స్టీల్ కేజ్ పైన నూకి పడేసినారు, స్పియర్ ఇచ్చి పడేసినారు సీఎం పంక్కి. పాల్ హేమన్ దిమ్మ తిరిగిపోయింది అనమాట. పాల్ హేమన్ అక్కడ షాక్. అండ్ రోమన్ రేన్స్ రింగ్లో నిలబడి వీద వన్ సైన్ చూపించిండు బాస్. అండ్ ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. అండ్ ఫైనలీ మన ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ఈజ్ బ్యాక్. రోమన్ రేన్స్ వచ్చేసినారు, సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ ఇచ్చి పడేసినారు అనమాట. అండ్ ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.